ఓం నమః శివాయ. కుమార్తె జన్మదినం సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనార్థం నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామం నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన ఎస్ వీరయ్య పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు అభాగ్యులకు అండగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా స్వామిని దర్శించుకుని శివయ్య చెంత వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. పురాతన ఋషిగోత్రోద్భూస్యాం రవికుమార్ నామధేయస్యాం వీరయ్య నామధేయస్యాం పద్మా నామధేయస్యాం రమ్యా నామధేయస్యాం సౌమ్యా నామధేయస్యాం రవికుమార్ నామధేయస్యాం శోభారాణి నామధేయస్యాం ऋषिका నామధేయస్యాం సాయి విశ్వన్ నామధేయస్యాం సామల భూమన్నా నామధేయస్యాం సహకుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య విజయారోగ్య. కుటుంబమంతా స్వామికి స్వయంగా అభిషేకం చేసి ముక్కంటి కృపకు పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వరా. నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాంధరయామి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం ఓం యో వేద బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ యో కీర్తిం ప్రజాం దదోః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేదో. అర్చకుల ఆశీస్సులు తీసుకున్న భక్తులు వారి కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొన్నారు. భువ స్వః ఓం శువ స్వః ఓం భూర్భువ స్వః మహర్జన స్వః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అర్చక స్వామి ఇచ్చిన ఇటుక తీసుకుని ఆదిదేవుని నూతన శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. అనంతరం మానవ సేవలో భాగంగా వీరయ్య పద్మగారుల చిన్న కూతురు సౌమ్యగారి పుట్టినరోజును పురస్కరించుకొని అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మాధవ సేవలో తరించి మానవ సేవలోని సేవానుభూతిని పొందిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సామల వీరయ్య, మాది నిర్మల్ జిల్లా సారంగపూర్. ఈరోజు ఈ అమ్మా నాన్నల పుణ్యక్షేత్రానికి రావడానికి సందర్భం మా చిన్న కూతురు సౌమ్య గారి బర్త్డే. ఈ ఆశ్రమానికి మేము రావడం జరిగింది. ఈ ఆశ్రమంలో 600 మంది రోడ్ల పుంట తిరిగే పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మంచి చేసి వాళ్ళ సొంత ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది చూసి చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి మానవ సేవ చేయడం ఇక్కడ ఉన్న ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక పిచ్చి వాళ్ళని ఎవరి దగ్గరికి రానిచ్చుకొని సందర్భంలో ఉండే రోజుల్లో ఇంత బాగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళకు అన్నం పెడుతూ నిరంతరం వాళ్ళని మంచిగా తీర్చిదిద్ది తిరిగి వాళ్ళ ఇళ్ళకు పంపించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం ఇక్కడ చేసే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఇదాన్ని చూడడానికి మేము వచ్చినాం. ఇక్కడ పుణ్యలింగేశ్వర ఆలయం కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా చాలా బాగా కడుతుండ్రు. అది కూడా మంచిగా డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న దాతల ద్వారా సిద్ధమవుతున్నారు. కాబట్టి అది కూడా చాలా బాగుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.